హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు గీతాస్ కథ ప్రపంచం. నేను గీతావాణి. రంగనాయకమ్మ గారి కథలు చదువుకుంటున్నాం కదా. ఈ కథ ప్రేమ రోడ్డెక్కింది. ఎంత బాగుందో మీరే చూడండి. సహజత్వం ఉట్టిపడుతూ ఉంది. సమాజంలో సగానికి పైగా ఇలాంటి ప్రేమలే కదా. ఈ పెద్ద కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాలను తెలుపండి. మరి ఇప్పుడు రచయిత్రి గారికి ధన్యవాదాలు అర్పించుకుంటూ కథను ఆరంభించుకుందామా. ప్రేమ రోడ్డెక్కింది. ప్రారంభం. నేను నాగేశ్వరరావునే లవ్వాడినాను. కాదు కూడదంటే సాకిరే ఉసిరిలో పడి సస్తాను. నా బొందికి కళ్యాణం చెయ్యండి అని తెగేసి చెప్పేసి అంతవరకు తలుపు కానుకొని నించున్న సీతాలు విసురుగా వెనక్కి తిరిగి పాకలోంచి బయటికి వెళ్ళిపోయింది. సీతాలు అమ్మ అయ్య మొహమొహాలు చూసుకున్నారు. దిమ్మరోయినట్టు కూర్చున్నారు. పొద్దుట్నుంచి కూతురికి నూరిపోసిందంతా గోదాట్లో కలిసిపోయింది. మేనత్త కొడుకుని చేసుకోవటానికి సీతాలు ససేమిరా ఒప్పుకోలేదు. చాకలెంకడికి రత్తమ్మకి పిల్లలు పోగా ఒడ్డీ కాసులోడి ధర్మాన సీతాలు పుట్టి బతికి బట్టకట్టింది. చాకల పనేమిటో ఎరక్కండా 16 ఏళ్లు పెరిగి ఈడొచ్చి విరబోసిన బంతి చెట్టులా తయారైంది. సీతాలు నిగనిగలాడే నేరేడు పండు నలుపు, ఎత్తరి చందమామలంతేసి కళ్ళు, జిర్రిగుడ్డంత జడ, ఎప్పుడు గెంజి పెట్టి ఇస్త్రీ చేసిన తాబొందులే కడుతుంది. ఎప్పుడైనా ముచ్చటికి ఏ కరణంగారి కూతురుదో మున్సబు గారి కోడలదో పెద్ద పెద్ద పూల చీర కట్టి కాటుకెట్టి బొట్టెట్టి సింగారించుకుంటే అమ్మోరులాగా మిడిసి పడిపోతుంది. చాకలెంకడంటే ఊళ్ళో పెద్దలందరికీ తల్లో నాలిక. ఆ అభిమానం చేత సీతాలి మీదింకా మగమారాజుల కళ్ళు పడలేదు. అసలు సీతాలు పుట్టేటప్పటికే మేనత్త కొడుకు కొండయ్య 6 ఏళ్లవాడు సీతాల కోసమే పెరుగుతున్నాడు. ఎంకడి అప్ప మంగమ్మ మొగుడు పోయిన తర్వాత మారుమనువుకెళ్ళక తోడబుట్టినవాడి పంచజీరింది. కొండయ్య బాబుకి 2 ఎకరాల వరి పండే పొలం ఉంది. మంగమ్మ రెండో పెళ్లి చేసుకుంటే మొగుడి పొలం మీద హక్కులన్నీ వదిలేసుకోవాలన్నారు తెలిసిన వాళ్ళు. మంగమ్మ కూడా వయసులో చిన్నదేం కాదు. అయినా ఎంకడు సంబంధాలు చూడాలని ప్రయత్నించాడు. మంగమ్మ ఒప్పుకోలేదు. మొగుళ్ళు లేకపోతే బతకొచ్చు కానీ ముద్ద లేకపోతే బతకలే. ఏటికేడాది రెక్కల కష్టం మీద జరగాలంటే లాభం లేదు అనేసింది. ఎంకడికి కూడా చెల్లెలి గుణం నచ్చి శబాస్ మంగి, యాల గెలువు చేసే మాటన్నావే అని మెచ్చుకున్నాడు. 5-6 నెలలపాటు వదినా మరదళ్ళిద్దరూ బాగానే ఉన్నారు. తర్వాత ఏవో ఎలిక మీద పిల్లి మీద దెప్పుళ్ళు ప్రారంభమయ్యాయి. హాడోళ్ళు కీసులాడుకుంటున్నారని గ్రహించి ఎంకడు చెల్లెలి కోసం వేరే పాకేసి తగువ తీర్చేశాడు. మేనల్లుడి పొలం మీద పెత్తనమంతా ఎంకడిదే. వేర్లు పడ్డాక ఆడవాళ్ళకి అభిమానాలు పుట్టుకొచ్చాయి. సీతాలు పుట్టిన తర్వాత తకరాలు ఇంకా ఎక్కువయ్యాయి. నా కోడలంటే నా అల్లుడని ముచ్చట్లతో వేళాకోళాలతో కాలం గడుపుతున్నారు. కొండయ్యకు కూడా సీతాలంటే ఎంతో ముద్దు. చిన్నప్పుడు దాన్ని ఎత్తుకు మోసి ఆడించి నడిపించి నవ్వించి తెగ సంతోషించేవాడు. మంగమ్మ కొడుకుని చూసి నవ్వుతూ, ఎందుకు దాన్ని చూసుకొని అలా మురిసి ముక్కలవుతావు? పెళ్ళాన్ని బాగా తన్ని లొంగదీసి నీ సెప్పు చేతల్లో ఎట్టుకో అనేది. అదే మొగుడు చెవులు మెలేత్తదిలే. ఏంటనుకున్నావో, నా బిడ్డ బంగారం ముద్ద అని కూతుర్ని తెగ పొగుడుకునేది రత్తమ్మ. చాకిరేవులోంచి వచ్చి వాకిట్లో నులక మంచానికి అడ్డంగా పడుకుని మధ్య లేచి చుట్టకాలుస్తూ ఆడవాళ్ల కబుర్లు సంబరంగా వింటూ ఉండేవాడు ఎంకడు. అంత నిశ్చింతగా గడిచిపోయాయి 15 ఏళ్ళు. కొండయ్య మంచి పనివాడయ్యాడు. చాకిరేవు వ్యవసాయం రెండూ చక్కబెట్టుకుంటున్నాడు. మేనల్లుడి పొలం 2 ఎకరాలు 4 ఎకరాలు చేశాడు ఎంకడు. అందరి మధ్య సీతాలికి అతి గారాబం. విడిచిన గుడ్డ మడతబెట్టదు. కష్టమంటే ఎరగదు. సీతాకోక చిలకలాగా
సినిమా బొమ్మలాగా సింగారించుకుని ఊరంతా తిరిగొస్తుంది. వాళ్ళమ్మ ఏ పూట కాపూట గిన్నెలో అన్నం పెడితే గాని తిండికి కూర్చోదు. తిన్న గిన్నె కడగదు. దానికే మారాణి, 4 ఎకరాల పొలం ఉన్న మొగుడు అని సాటి పిల్లలంతా సీతాల్ని చూసి ఉక్రోషంతో మూతులు ముక్కులు విరుచుకుంటూ ఉంటారు. సీతాలుకి కొండయ్యకి వైభవంగా పెళ్లి చేసేయాలని పెద్దవాళ్ళ ముగ్గురికి ఆరాటంగా ఉంది. కొత్తగా కొన్న పొలం అప్పు తీర్చడంలో 2 ఏళ్ల నుంచి పెళ్లి వెనకబడుతూ వచ్చింది. ఇంట్లో సంబంధం కంగారెందుకు, ఇయ్యాల కాకపోతే రేపు, ముందు అప్పులు తీరనేయండి అని ఆడవాళ్ళకి నచ్చచెప్తూ వస్తున్నాడు వెంకడు. ఆ పెళ్ళి కొండయ్యకి సీతాలుకి ఒక తీయటి కలలాగా ఉంది. 5-6 నెలల క్రితం ఎక్కడి నుంచో నాగేశ్వరరావు కాపురం వచ్చాడా ఊరు. బెజవాడ నుంచి వచ్చాడన్నారు కొంతమంది, కాకినాడ నుంచి అన్నారు కొంతమంది. మొత్తానికి బస్తీ నుంచే వచ్చాడా పల్లెటూరికి. మనిషి నీరు కావి గుడ్డలాగా ఎర్రగా ఉంటాడు. పొడుగులాగులు తొడిగి బొమ్మల కోటేస్తాడు. ఎప్పుడూ కాళ్లకు రబ్బర్ చెప్పులుంటాయి. సిగరెట్లు తెగగాలుస్తాడు. చూడ్డానికి షోగా సినిమా హీరోలాగా ఉంటాడు. నాగేశ్వరరావు వచ్చి ఊరికి తూర్పు వైపున చిన్న పాక వేయించి లాండ్రీ ప్రారంభించాడు. అక్కడే బోడెమ్మ హోటలు, సైకిల్ షాపు, పేకాట పాక ఉన్నాయి. మర్రి చెట్టు కింద రిక్షా వాళ్ళు, అరటిపళ్ళ వాళ్ళు, ఐసు కుర్రాళ్ళు అందరు చేరతారు. పగలంతా అక్కడ సందడిగానే ఉంటుంది. తామరాకులు తేలే ఆ చెరువు, దాని ఒడ్డున పెద్ద మర్రి చెట్టు తప్ప ఆ ఊరికి అందాలేమీ లేవు, సౌకర్యాలు లేవు. డబ్బు గల వాళ్ళంతా పేకాడుకుంటూ ఉంటారు, లేకపోతే ఏదైనా బస్తీ పోతారు. ఆ ఊరికి ఆ మనుషులకి హుషారు కలిగించేది పేకాట తర్వాత పంచాయతీ ఎలక్షన్లే. ఈ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఊరు చచ్చిపోతుంది. ఆ చావులోంచి కొంచెం ఊపిరి పోసేవి సినిమా కబుర్లు. ఆ ఊళ్ళో ఆడవాళ్ళు, కుర్రకారు సినిమాల మూలాన్ని బతికున్నారు. రాత్రి పగలు ఇంటా బయట ఎప్పుడూ సినిమా కబుర్లే చెప్పుకుంటూ ఉంటారు. నాగేశ్వరరావు ఆ ఊరొచ్చిన 4-5 రోజులకి మీ ఊరిలాగుందేంటి అన్నాడు. ఇంకెలాగుండాలి? ఎలాగుండాలా? ఫస్ట్ క్లాస్ గుండాలి. కంకర్ రోడ్లుండాలి, ఆసుపత్రులుండాలి, స్కూల్ ఉండాలి, లైబ్రరీ ఉండాలి. అబ్బో, అవన్నీ గవర్నమెంటోడు చెయ్యాల. గవర్నమెంటోడెవ్వడు? మనమా? హోర్ని భలేగన్నావు. మీ ప్రెసిడెంట్ గారేం చేస్తాడు? రోజు రిష్కా ఎక్కి తాడేపల్లి గూడెం వెళ్తారు. ఆయనకి ఎన్ని యాతనలు, ఇంకేం చేయగలడు? పోనీ అవన్నీ లేకపోయినా పర్వాలేదు కానీ అందరూ డబ్బు గలోళ్లే. 2 ఎకరాలు అమ్మేసి ఒక్క సినిమా హాల్ అన్నా కడితే ఎంత బాగుంటుంది అన్నాడు నాగేశ్వరరావు. వినేవాడు నాగేశ్వరరావు సలహాకి చాలా సంతోషించాడు. ఆ కబురు ఊళ్ళో సగం మందికి చెప్పాడు. ఎంతైనా బస్తీ ఊడు, అడికన్నీ తెలుస్తాయి అని తెగ మెచ్చుకున్నారు కొంతమంది కుర్రకారు. బస్తీలో లాగానే ఆ ఊళ్ళో లాండ్రీకి పని బాగానే వస్తోంది. అర్జెంటుగా నిమిషాల మీద చీరలు, పంచెలు, చొక్కాలు అన్నీ ఇస్త్రీ చేసేసి ఇచ్చేస్తాడు నాగేశ్వరరావు. వారం రోజులకే గొప్ప పేరు వచ్చేసింది ఊళ్ళో. అతను ఇస్త్రీ చేస్తే నువ్వులు గుడ్డైనా సిల్కులా మెరిసిపోతుందని, 4 రోజుల దాకా నలగదని, పాత గుడ్డ సరికొత్త దానిలా తయారవుతుందని ఊళ్ళో సగం మంది నాగేశ్వరరావు లాండ్రీకి ఎగబడ్డం మొదలుపెట్టారు. నాగేశ్వరరావుకి తల్లి తప్ప చేతికి సాయం ఎవ్వరూ లేరు. ఆ తల్లి కూడా చాలా ముసల్ది, కష్టపడలేదు. ఇస్త్రీ పెట్టెలో బొగ్గులు పోసి ఎర్రగా కాల్చిస్తుంది, కూడు కూర వండుతుంది. ఇస్త్రీ చేసిన బట్టలు ఇళ్లకిచ్చి డబ్బులు తీసుకొస్తుంది. అంతేగాని చాకిరేవి పని చేయలేదు. లాండ్రీకి వచ్చే గుడ్డలు ఉతకడానికి ఒక మనిషి కోసం వాకప్ చేశాడు నాగేశ్వరరావు. ఎవరో ఎంకని అడగమన్నారు. అడిగాడు నాగేశ్వరరావు. కొండయ్య సరేనంటే పని కొప్పుకున్నాడు ఎంకడు. రోజు సాయంత్రం వేళ ఎంకడే చాకిరేవులోంచి తిన్నగా లాండ్రీకి పోయి బట్టలు అప్పచెప్పి వచ్చేవాడు. ఒకనాడేదో పొలం పని మీద పోయారు కొండయ్య, ఎంకడు బట్టలింట్లో పడేసి. హోలే సీత, నా తల్లి, ఈ ఒక్క పూటకి బట్టలిచ్చిరాయే అమ్మా అని కూతుర్ని బతిమాలింది రత్తమ్మ. మారే, నేను ఎందుకు వెళ్తాను? కావాలంటే నువ్వు వెళ్ళు, లేకపోతే అతను వెళ్ళమను అని వండుకేసింది సీతాలు. నా తల్లివి కదూ, ఇంకెప్పుడు వెళ్ళొద్దులే పాపం. నాగేశ్వరరావు గుడ్డల కోసం చూస్తూ ఉంటాడే అంది రత్తమ్మ.
సీతాలు మనసులో మెరుపు మెరిసింది. సరే వెళ్తానులే అంది నవ్వు మొహంతో. సీతాలు నాగేశ్వరరావుని చాలాసార్లు చూసింది. అతని అందానికి నాజూకుతనానికి మురిసిపోయింది. ఇంత అందమైనోళ్ళు సినిమాల్లో అన్నా ఉంటారా అని తెల్లబోయింది. ఎలాగైనా నాగేశ్వరరావుతో మాట్లాడాలని చాలాసార్లు ఉబలాట పడింది. ఎప్పుడూ సమయం కుదరలేదు. ఆ రోజున వాళ్ళమ్మ వెళ్ళమంటే సీతాలుకి చాలా సంతోషం వేసింది. ఇంకా నిలబడ్డావెందుకోలే అని వాళ్ళమ్మ బట్టల మూట అందించబోతే, చే ఇలాగేనా మొగానికి పొగడ్ర రాసుకొని అంటూ గబగబా మొహం కడుక్కొచ్చి రోజుకన్నా ఎక్కువ పౌడర్ రాసుకొని వేలెడల్పున కాటుక పెట్టుకొని బొట్టు దిద్దుకొని ఇస్త్రీ తాబొందు కట్టుకొని సిల్కు పైట సెల్లా వేసుకుని ముద్ద మందార పూలు గుత్తి కట్టి తల్లో దోపుకొని అద్దంలో మొహం పెట్టి అందం చూసుకుంటూ కూర్చుంది. మొగుడికాడకెళ్తున్నట్టు ఏంటే నీ సింగారం అని మంగమ్మ కోడలి బుగ్గ మీద ఒక పోటు పొడిస్తే సీతాలు అద్దంలోంచి బయటపడి, సాల్లే అత్త నీకెప్పుడూ ఆ ఊసిలే అని మూతి తిప్పుకొని బట్టల మూట సొగసొగా చంకన పెట్టుకొని బయలుదేరింది. నడుస్తూ ఉంటే సీతాలకేమిటో గాభరాగా ఉంది. నాగేశ్వరరావు దగ్గరికి వెళ్తున్నాననుకుంటే గుండెల్లో ఎందుకో గుబులుగా ఉంది. అసలు నాగేశ్వరరావుతో ఎలాగా మాట్లాడడం? బస్తీ ఓడు ఏమంటాడో, ఏం తప్పడతాడో, నన్ను చూసి అందమైందే అనుకుంటాడేమో. చచ్చే సిగ్గు ముంచుకొచ్చింది. పరిగెట్టి వెనక్కి వెళ్ళిపోదామా అనుకుంది. మనసు ముందుకే లాక్కెళ్ళింది. పెళ్లి నడక నడుస్తూ నేల చూపులు చూస్తూ లాండ్రీ పాక ముందుకెళ్ళి నించుంది. నాగేశ్వరరావు సిగరెట్లు కాలుస్తూ అప్పుడే పాకలోంచి బయటకు రాబోయి గుమ్మంలో ఆగిపోయాడు. తెల్లటి లుంగి మీద కంపెనీ బనీని వేసుకున్నాడు. ఆ ఒక్క చూపుకే తళుక్కుమన్నట్టు ఎంతో షోగ్గా కనపడ్డాడు. సీతాలు సిగ్గుపడి తల ఉంచేసుకుంది. ఇస్త్రీ చేయాలా? ఎప్పుడు కావాలి అన్నాడు నాగేశ్వరరావు పలకరిస్తూ. సీతాలు తల కొంచెం పైకెత్తి, గుడ్డలు తెచ్చాను అంది ఎలాగో నోరు పిగుల్చుకుని. ఉతుగ్గుడ్డలా అన్నాడు మళ్ళీ. సీతాలు పూర్తిగా తల ఎత్తి కొంచెం కళ్ళు వాల్చుకొని, ఈ అంకడి కూతుర్ని, మా బాబు పొలం కాడున్నాడని మా అమ్మ నన్ను అట్టుకెళ్ళమంది గుడ్డలు అంది ధైర్యంగా. నువ్వా? చెప్పవే, లోపలికి రా. అమ్మా ఈ పిల్లొచ్చింది చూడు అని గట్టిగా కేకపెట్టి సీతాలు తెచ్చిన గుడ్డలన్నీ లెక్క చూసుకున్నాడు నాగేశ్వరరావు. లాండ్రీ పాక తాటాగులదే అయినా లోపలికెళ్ళి చూస్తే మతిపోయింది సీతాలకి. పెద్ద బల్ల మీద ఇస్త్రీ పెట్టుంది. దాని దగ్గర బోలెడు గుడ్డలున్నాయి. చిన్న బీరువాల్లో ఇస్త్రీ చేసిన బట్టలన్నీ ముద్దొచ్చేలాగా సర్దుకున్నాడు నాగేశ్వరరావు. వచ్చేవాళ్ళు కూర్చోడానికి ఒక బెంచి ఉంది. ఓ మేదర కుర్చీ కూడా ఉంది. ఇక అలికిన గోడల నిండా ఇన్ని బొమ్మలు. సీతాలు ఆశ్చర్యపడుతూ కళ్ళతో చదవడం మొదలుపెట్టింది. సాయిత్రి, జమున, నాగేశ్వరరావు, సూర్యకాంతం, నాగేశ్వరరావు, ఏడుకొండల దేవుడు, ఈ జయలలిత, నాగేశ్వరరావు, ఓయ్ జయంతిమాల, ఆంజనేయులు వారు, సత్యసాయిబాబా, రేలంగి, నాగేశ్వరరావు, పద్మనాభం, నాగేశ్వరరావు. పా, ఇన్ని ఫోటోవులో. చుట్టూ 4 గోడలు కలియజూసి తెగ ఆశ్చర్యపోయి, ఏమిటి ఓడి బొమ్మలు లేవే అంది సీతాలు సిగ్గుపడుతూనే. సీతాల్ని ఎగాదిగా చూస్తూ నించున్న నాగేశ్వరరావు హదోలా నవ్వి, నాకు నాగేశ్వరరావు ఇష్టం అన్నాడు. హేంటి రామారావు అంటే ఎందుకు ఇష్టం లేదు అంది సీతాలు సిగ్గు మర్చిపోయి సూటిగా చూస్తూ. నాగేశ్వరరావు మళ్ళా నవ్వి, ఇష్టం లేదని నేను అన్నానా అన్నాడు. మరి ఆడి బొమ్మలు ఎట్టలేదే? అది నా ఇష్టం నవ్వాడు. సీతాలికి ఉక్రోషం వచ్చింది. నీకు ఇష్టం లేకపోతే ఎంటీ బోర్డుకే నష్టం లేదు అంది విసురుగా. నాగేశ్వరరావు మళ్ళీ నవ్వాడు. ఇంకో సిగరెట్ వెలిగించినాడు. కూర్చో, నించున్నావే అన్నాడు. మా అమ్మ తిడద్ది, వెళ్తాను అంది కదలకుండా. వెళ్దు గానిలే, కూర్చో.
నువ్వు సినిమాలన్నీ చూస్తావా అన్నాడు ఎంతో చనువుగా. అది చనువు కాదు, ఇంకా ఏమిటోలాగా అడిగినట్టు ఉంది సీతాలకి. నాగేశ్వరరావులాగే చక్కగా మాట్లాడాలని ఉంది. చూస్తాను, మా బావకైతే మరీ ఇది. ఒక్కో సినిమా 4-5 సార్లు చూస్తాడు అంది కళ్ళు మెరిపిస్తూ. నాగేశ్వరరావు కొంచెంసేపు ఊరుకుని అన్నాడు, మీకు సరిగ్గా తెలవదు, మీది విలేజీ గ్రామం. టౌన్లో వాళ్ళంతా నాగేశ్వరరావు అంటేనే పడి సస్తారు. సీతాలు చాలా ఆశ్చర్యపోయింది. ఎందుకు అలాగా పడి సావటం? ఏమిటి ఓడే బాగా చేస్తాడే స్టంటు? అసలు వ్యాక్షన్ అంటే అది కాదు, ముఖంలో చూపించాలి, కళ్ళల్లో చూపించాలి. అసలు నాగేశ్వరరావు ముఖమే ఏరు. సీతాలుకి సర్రున కోపం వచ్చింది. ఏరేలే, ఏరు కాకపోతే ఇద్దరికి ఒకటే మొహం ఉంటుందా అంది వెటకారంగా. ఎబ్బే అది కాదు, అసలు నాగేశ్వరరావు. ఏంటే పిల్ల నువ్వు వచ్చినావు అంటూ సుబ్బమ్మ పెరట్లోంచి పాకలోకొచ్చింది. మీ అమ్మకేంటో ఒంట్లో బాగలేదంట అని పలకరించింది. ఇప్పుడు బాగానే ఉంది అంది సీతాలు నాగేశ్వరరావును చూస్తూనే. నాగేశ్వరరావు గోడకు తగిలించి ఉన్న అద్దంలో తల నున్నగా దూకుని కొంచెం చిరుపుకున్నాడు. ఇస్త్రీ బట్టల్లోంచి టెర్లిన్ చొక్కా తీసి వేసుకున్నాడు. అప్పుడు నాగేశ్వరరావుని చూడటానికి సీతాలుకి 2 కళ్ళు చాలటం లేదు. ఎంత బాగున్నాడు, ఎంత అందంగున్నాడు అనుకుంటూ మైమరిచి చూస్తూ కూర్చుంది. నాగేశ్వరరావు చటుక్కున వెనక్కి తిరిగి నవ్వుతూ, నీ పేరేంటో చెప్పలేదే అన్నాడు. దొరికిపోయిన దొంగలాగా సీతాలు సిగ్గుపడిపోయింది. నాగేశ్వరరావు ఏమడిగాడు సరిగ్గా విన్నేలేదు. ఇంకాసేపు అలాగా చూస్తూ ఉంటే తను వెళ్ళి నాగేశ్వరరావు చేతుల్లో పడిపోతానేమోనని జంకు పుట్టింది. ఈ అల్లాల ఇంటికాడ పనుంది అని కంగారు పడుతూ లేచి నుంచుంది. కూకో పిల్ల ఎల్దుగానిలే అంది సుబ్బమ్మ. సీతాలు వినిపించుకోలేదు. గుమ్మంలో నించున్న నాగేశ్వరరావుని తప్పుకోమన్నట్టు కొంచెం నవ్వుతూ చూసింది. నీ పేరేంటంటే చెప్పవే అన్నాడు నాగేశ్వరరావు తప్పుకోకుండా. సీతాలు సిగ్గుపడుతూ, సీతాలక్ష్మి, సీతాలంటారు మా ఓళ్ళంతా అంది తల కొంచెం ఉంచుకుంటూ. రోజు గుడ్డలు నువ్వే తేరాదు? మా అయ్య తెస్తున్నాడుగా. అవునులే, పోనీ నువ్వు మళ్ళా ఎప్పుడున్నారా? పెట్లో ఇంకా శానా బొమ్మలున్నాయి, చూద్దుగాని అన్నాడు నాగేశ్వరరావు సీతాల్ని కళ్ళతో తింటూ. ఏమో బాబు, మా అమ్మ తిడద్ది అంటూ ఊరకంట చూసి నాగేశ్వరరావు కొంచెం తప్పుకోగానే గుమ్మంలోంచి బయటపడి గజ్జెల గుర్రంలా మువ్వల పాంజేబులు గలగల్లాడించుకుంటూ పారిపోయింది సీతాలు. సావిత్రిలాగుంది అనుకున్నాడు నాగేశ్వరరావు అటే చూస్తూ. సీతాలు ఇంటికి వెళ్ళేసరికి వాళ్ళమ్మ పొయ్యి కింద కందికంప మంట పెడుతూ కూడొండుతోంది. వాళ్ళత్త దీపం బుడ్డి ముందు తల విరబోసుకుని పేలు దూకుంటోంది. బాబు వాకిట్లో కూర్చుని చుట్ట కాలుస్తున్నాడు. సీతాలు రాగానే, ఏంటే ఇంత ఆలస్యం అంది వాళ్ళమ్మ. బాగుందిలే, వెళ్ళి రావాలా? దాని గుణం కుదరమట్టి ఆ గుడ్డలన్నా పట్టుకెళ్ళింది అన్నాడు బాబు కూతుర్ని గారాబంగా చూస్తూ. బావయ్య ఇంకా రాలేదా అంటూ అలసిపోయి నులక మంచం పట్టి మీద మొహం పెట్టి పడుకుంది సీతాలు. ఏంటే ఆడు జ్ఞాపకం వచ్చాడు నీకు అంటూ ఉత్సాహంగా పేలు వేటాడుతూ సరసమాడింది సీతాలు మేనత్త. మాటల్లోనే కొండయ్య పొలం నుంచి వచ్చాడు. చేతిలో తట్టా బుట్ట గోడవారన పారేసి పొంతకుండ పట్టుకుపోయి నీళ్లు పోసుకుని వాళ్ళ పాకలోకి వెళ్ళి గిన్నె నిండా అన్నం పెట్టుకున్నాడు. సీతాలు మంచం మించి లేచి పరిగెత్తింది. కూడు తినేసావేంటే? ఇంకా లేదు. ఎందుకేంటి, మొదలెడతావా? తింటే ఎందుకెటను? పెట్టావులే, ఎంత తిన్నా నీ పొట్టకే సాలదు. అలాగంటావని పిలిచాను. మీ అత్తగారు రొయ్యల పులుసెట్టింది, పట్టుకెళ్ళే అంటూ మట్టి చిప్పలో పులుసు పోసిచ్చాడు. అవును కానీ బావయ్య, నీకు మాట చెప్పాలా. ఏంటది? కడుపు మండిపోతుంది, ఆనకు చెప్తాలే అని సీతాలు పులుసు పట్టుకెళ్ళి వాళ్ళమ్మ వండి వార్చిన అన్నం వేడివేడిగా తిని వాకిట్లోకి వచ్చింది.
అప్పటికే ఇరుగు పొరుగు కుర్రవాళ్లంతా ఎంకడి వాకిట్లో చేరారు. కొండయ్య చుట్ట కాలుస్తుంటే సీతాలు దగ్గరికెళ్ళి కూర్చుంది. సంధ్యాల లాండ్రీకి గుడ్లట్టుకెళ్ళాన్రా. ఆడింటి నిండా ఫోటోలే, అన్నీ సినిమా వాళ్ళ బొమ్మలే. ఎంటీ రామారావు అంటే ఆడికిష్టం లేదంట. ఎంటీ ఓడికి అసలు ముఖమే లేదంట అంది చాడీలు చెప్పినట్టు. ఎవడన్నాడే అని ఉరిమి చూశాడు కొండయ్య. లాండ్రీ నాగేశ్వరరావేనా? అవును. ఆడలాగే అంటాడు. నాతో కూడా అలాగే అన్నాడు ఒకసారి అన్నాడు రాముడు. కొండయ్యకి చాలా కోపం వచ్చింది. ఏడిశాడు. ఎదవనాయాల, ఆడికేం తెలుసు? ఎంటీ ఓడి ఇది. రావాల్సిన వాళ్ళంతా వచ్చారు. ఏంట్రా ఎవరూసు అంటూ చుట్టూ మూగారు. కొండయ్య వినిపించుకోలేదు. ఏ జన్మలెత్తితే మాత్రం ఎంటీ రామారావు ముఖం నాగేశ్వరరావుకి వస్తుందా అని మండిపడ్డాడు సీతాల మీద. నన్ను అంటావేంట్రా? మొగోడివైతే వెళ్ళి నడుగు. ఎంటీ రామారావుకి అసలు వ్యాక్స్ అనే రాదంట అంది సీతాలు. ఇప్పుడేం చేస్తావో చెయ్యమన్నట్టు. కొండయ్య ఉగ్రుడయ్యాడు. ఏది పద, ఆ కూత నా కాడ కుయ్యమను. దవడ పళ్ళు రాలగొడతానో లేదో చూద్దు గాని బస్తీ టక్కులేస్తున్నాడు గామాల. ఏంటి ఓడి ఉసారు? ఏంటి ఓడి ఉసారు? స్టంటు నాగేశ్వరరావుకి వస్తయ్యా. ఆడెంతసేపు బోరుమని ఏడవటానికి పనికొత్తాడు. కొండయ్య మాటలు విని వినగానే రంగడు సర్రును లేచాడు. ఏంట్రా పేల్తన్నావు? డోసు ఎక్కువయ్యిందేంటి? ఏంటి ఓణ్ణి వెనకేసుకొత్తే రాగాని నాగేశ్వరరావు నాడిపోసుకుంటావెందుకు? ఆడి ఖాళీ గోరికి పోల్తాడా నీ ఎంటి ఓడు? నాగేశ్వరరావు కారు ఎక్కినాడంటే నా రాజా సీమ దొరలాగుంటాడు. ఎంటి ఓడు గుర్రం ఎక్కినాడంటే ఆడి తాతలాగుంటాడు. ఎల్లెల్లెహే, నీ ఎంటి ఓడి ఊసి నా కాడ తీసేయి. అసలు నాగేశ్వరరావు అందమే ఏరు, ఎంటి ఓడి సోకే ఏరు. మస్తుగా తాగి పడుకున్న ఎంకడికి చిర్రెత్తుకొచ్చింది. ఏంటేహే జులా ఎదవల్లాల, ఎవడెలా పోతే మీకెందుకేహే? ఎవడన్నా డబ్బులు ఇచ్చుకోకుండా సినిమాలు చూపిస్తాడా అంట? బుద్ధి లేనిదవల్లాల, తొంగోండేహే అని కేకలేశాడు. కుర్రాళ్ళు కొంచెం జంకి కంఠాలు తగ్గించారు. కుర్ర సన్నాసులు ఏదో ఊసలాడుకుంటుంటే వాళ్ళ జోలి నీకెందుకేహే అని ఎంకటి పెళ్ళాం మొగుడి మీద అరిచింది. వాడు కిక్కురు మనకుండా పడుకున్నాడు. కుర్ర సన్నాసులకి హుషారు ఎక్కువైంది. మళ్ళా కుమ్ములాడుకోవడం మొదలుపెట్టారు. 6 నెలల క్రితం 200 పట్టుకుని సినిమాల్లో చేరాలని మెడ్రాస్ పారిపోయిన వెంకటేషు అంతకుముందు కొన్ని వందల సార్లు చెప్పిన కబుర్లు మళ్ళీ కొత్త ఉత్సాహంతో చెప్పుకొస్తున్నాడు. సినిమా వాళ్ళందరినీ నేను చూసేశా. మెడ్రాసులో అలంత కార్లు వేసుకుని తెగ తిరుగుతారేహే. నాగేశ్వరరావు మెడ్రాసులో లేడు, బొంబాయిలో ఉంటున్నాడు. ఎన్టీ రామారావు ఇంటికి ఎవరెళ్ళినా కుర్చీలో కూకోమని టీ ఇస్తాడు. నాగేశ్వరరావు మా కటికోడు. అదుగో నాగేశ్వరరావు ఊసెత్తకు. నువ్వేంటహే నా కల్లారా చూసానా మరేంటన్నానా? ఒక మాటు నాగేశ్వరరావు రోడ్డు మీద నించుంటే దండం పెట్టాను దగ్గరికి వెళ్ళి. చూడనట్లు మొహం తిప్పేసుకున్నాడు పొగ్గరమోతు. ఏంటనుకున్నావో? మరి నీ ఏంటి ఓడో? నా ఓడో నీ ఓడో నాకు తెలవదు, చెప్తా ఇను. ఎన్టీ రామారావు రయ్యిన కారులో దూసుకుపోతుంటే ఆడికి దండం పెట్టాను. టక్కున కారు ఆపేసి నన్ను కేకేసి చెయ్యెట్టుకుని కారులో ఎక్కించుకుని ఎల్లెల్రా కోతల రోజులు వెళ్ళిపోయాయి అని తారా జువలా లేచి నుంచున్నాడు రంగడు. ఆడు మెడ్రాస్ చూసినోడు, ఆడు చెప్పేది ఇనేహే అన్నాడొకడు రంగడు చేయి పట్టుకుని లాగుతూ. ఏడిశాడు. ఈడు ఏలూరు చూసి వెనక్కొచ్చాడు. అబద్ధాలు కోరేదవ. మాటలు తిన్నగా రాని 200 అట్టుకురా. మెడ్రాసు బొంబాయి అన్నీ తిప్పతానో లేదో. తను లేచి నుంచున్నాడు వెంకటేషు. అర్ధరేత్రైంది, ఇంకెళ్ళి తొంగోండ్రా, మళ్ళా సీకట్నే లెగ్గాల అని కేకలేసింది రత్తమ్మ. మారు మాట్లాడకుండా ఎవరిళ్ళకి వాళ్ళు పోయారు. సీతాలు వాళ్ళ అమ్మ సరసన పడుకుంది. అమ్మ అయ్య గురకలు పెడుతున్నా సీతాలకి నిద్ర రాలేదు. అసలు నాగేశ్వరరావు గొప్పోడో ఎన్టీ రామారావు గొప్పోడో తేలటం లేదు. అది తేలిపోతే లాండ్రీ నాగేశ్వరరావు గొప్పోడో
కొండయ్య బావ గొప్పోడో తేలిపోతుంది అనుకుంది సీతాలు. తొలి కోడి కూసే వరకు సీతాలు ఆలోచనలు తెమల్లేదు. తెల్లవారుతుంటే నిద్ర పట్టింది. నిద్రకి పడింది. నువ్వు సావిత్రిలాగుంటావు తెలుసా అన్నాడు చాలాసార్లు నాగేశ్వరరావు సీతాలతో. ఆ మాట విన్నప్పుడల్లా సీతాలు ఎంత మురిసిపోతుందంటే ఆ పళాన ఆణ్ణి కావటేసుకుని ముద్దెట్టుకుంటేనా అనుకుంటుంది. అసలు నాగేశ్వరరావు ఏం చెప్పినా సీతాలకి ఆశ్చర్యంగానే ఉంటుంది. తన సందేహాన్ని సిగ్గుపడుతూ అడుగుతుంది. సినిమా వాళ్ళైనా ఇంకెవరైనా మొగుడు పెళ్ళాలు బతికుండగానే రెండో పెళ్ళాడొచ్చునా అంది నాగేశ్వరరావు. అంది సీతాలు. నాగేశ్వరరావు నవ్వి లవ్వాడితే తప్పులేదు అన్నాడు. అసలు సినిమాలోళ్ళు ఒక్కసారి కదా గట్టిగా లవ్వాడుకుంటారు. అది సినిమాల్లో, అందుకే డబ్బుచ్చుకుంటారు. అయితే ఎన్నిసార్లైనా లవ్వాడొచ్చునా? నాగేశ్వరరావు కొంచెం విసుక్కుని, నీకేం తెలవదే పిల్ల, పల్లెటూరు గుడ్డువి. లవ్వాడటం మన చేతుల్లో ఉందా? దానికదే పుడుతుంది. కొత్త మనిషి మీద లవ్ పుట్టినప్పుడు పాత మనిషి మీద లవ్ పోదా? దానికి ఎవరేం చేస్తారు అన్నాడు. సీతాలుకి కొంచెం ఎబ్బెట్టుగానే ఉంది. అయినా నాగేశ్వరరావు చెప్పాడు, అది నిజమేమో, అలాగే ఉంటుందేమో. అయితే బెదురుతూ మొహం ఎత్తి నాగేశ్వరరావు కళ్ళల్లోకి చూసింది. నువ్వైతే అలాగే చేస్తావా? నాగేశ్వరరావు కొంటిగా చూశాడు. సీతాల్ని కావలించుకోబోయినంత దగ్గరకొచ్చి, నీలాంటి పెళ్ళాం ఉంటే ఎందుకలా చేస్తాను అన్నాడు. త్రుళ్ళి పడింది సీతాలు. సిగ్గుపడిపోయింది సీతాలు. అంతు పట్టని లోకాల్లో తేలిపోయింది. నాగేశ్వరరావు అమాంతం కావలించుకుని ముద్దు పెట్టుకున్నాడు. హడలిపోయి సీతాలు బయటకు పరిగెత్తింది. తనివి తీరని నాగేశ్వరరావు దిగులుగా పారిపోతున్న సీతాల్ని చూస్తూ, పెళ్లి చేసుకుంటే దీన్నే చేసుకోవాలి, లేకపోతే పెళ్ళెందుకు అనుకున్నాడు. తర్వాత సీతాలు నాగేశ్వరరావుకి చాలా చనువైంది. నాగేశ్వరరావు చెప్పే కబుర్లు వినకపోతే, అతని చూపుల్లో తారట్లాడకపోతే సీతాలికి మతిలో ఉండదు. నాగేశ్వరరావుకి ఎన్ని కబుర్లు తెలుసో లెక్కలేదు. ఇంటివోడు హైదరాబాదులో పెద్ద మిల్లు కట్టాడట. నాగేశ్వరరావు చిన్నప్పుడు గొడ్లని మేపేవోడంట అంటూ ఎప్పటికప్పుడు తను విన్న కబుర్లు గచ్చకాయలాడే చెరికత్తెలతో చెప్పి మురుస్తుంది సీతాలు. ఇప్పుడు సీతాలకి ఇంటి ఓడికన్నా నాగేశ్వరరావే నచ్చుతున్నాడు. నాగేశ్వరరావు నచ్చుతుంటే లాండ్రీ నాగేశ్వరరావు మీద అభిమానం ఎక్కువవుతోంది. నాగేశ్వరరావు పెట్లో 4-5 బొమ్మల పుస్తకాలున్నాయి. తెల్లబోతూ అవన్నీ చూసింది సీతాలు. దొరలు, దొరసానులు సముద్ర పొడ్డున పూల తోటల్లోనూ నగ్నంగా ఏకాంతంగా మహదానందంగా విహరించే దృశ్యాలవి. వీళ్ళంతా తెల్లోళ్ళు, ప్రేమించుకున్నోళ్ళు అన్నాడు నాగేశ్వరరావు. సీతాలు సిగ్గుపడిపోతూ, ఏంటో బాబు చూస్తుంటే ఒళ్ళు సచ్చిపోతుంది అని చిరాకు పడింది. నాగేశ్వరరావు కొంటె చూపులు చూస్తూ నవ్వాడు. సీతాలకి కోపం కూడా వచ్చింది. నాగేశ్వరరావు ఆదివారం మధ్యాహ్నం నుంచి లాండ్రీ కట్టేసి అద్దె సైకిల్ వేసుకొని తాడేపల్లిగూడెం సినిమాలకి వెళ్తుంటాడు. నువ్వు రారాదంటే సీత, సైకిల్ వెనకాల కూర్చోబెట్టి తీసుకుపోతాను అన్నాడు ఒకసారి. కిలకిల్లాడింది సీతాలు. మంచోడివే, సినిమాల్లో లాగానా అంది కుతూహలంగా. నాగేశ్వరరావు ఏం మాట్లాడినా సీతాలకి ఎంతో ముచ్చటగా ఉంటుంది. అసలాడు ఇదే ఏరు. ఆడు నడిస్తే అందం, నవ్వితే అందం, ఊసాడితే అందం, ఊరుకుంటే అందం, సిగరెట్ కాలిస్తే అందం, సైకిల్ ఎక్కితే అందం, అసలు ఆడేం చేసినా అందమే అనుకుంటూ నాగేశ్వరరావు అడుగడుగులోనూ అందాలు చూస్తూ ఉంది సీతాలు కళ్ళల్లో మెరుపులు మెత్తదనాలు చూసే నాగేశ్వరరావు చీకటి చాట్న సీతాల్ని కావలించుకుని ముద్దు పెట్టుకున్నాడు చాలాసార్లు. ఏం పనేంటి, ఇలాగైతే నేను నీ కాడికి రానంతే అని బెదిరిస్తుంది సీతాలు. నాగేశ్వరరావు దీనంగా చూస్తూ, కోపం తెచ్చుకోకే సీత, నేను దుర్మార్గుణ్ణంటే నీకు అన్యాయం చెయ్యను. ఇంతకన్నా నాకేం అదృష్టం ఉందే? నువ్వు నీ మొగుడి సొమ్మే కదా
అని దిగులుగా మొహం దించుకుంటాడు. సీతాలు గుండెలు కరిగిపోతాయి. ఏడుపొచ్చినట్టుంటుంది. కళ్ళు చెమ్మగిలతాయి. నాగేశ్వరరావు, అలా అనకరా. నా ప్రాణాలన్నీ నీయేనరా. నా అందము చందము, నా కాళ్ళు చేతులు అన్నీ నీయేనరా. నువ్వు అలా బిక్కుమొహం పెడితే చూడలేనురా అని చెప్పేసి ఓదార్చాలని మనసు తాతహలాడుతుంది. మాట పెగలదు. సీతాలు కూడా కళ్ళనీళ్ళు పెట్టుకుంటుంది. ఒకనాడు మనసు చిక్కబట్టుకోలేక, నాగేశ్వరరావు దిగులుగా చూస్తుంటే భరించలేక సీతాలు అంతా చెప్పేసింది సిగ్గుపడుతూనే. రోజు నువ్వే నా కళ్ళల్లోకి వస్తున్నావు అంది. నాగేశ్వరరావు సంభ్రమంగా చూశాడు. నిజంగానేంటి? ఏం కళ్ళు కాసావు అన్నాడు ఆత్రంగా. మనం సైకిల్ ఎక్కిపోతున్నట్టు, నేను నిన్ను కావటేసుకున్నట్టు అని సిగ్గుపడిపోయింది. నాగేశ్వరరావు హుషారుగా నవ్వాడు. అదేనే లవ్ అంటే. సినిమాల్లోది ఇంకేంటి అనుకున్నావు? నేను నిన్నే లవ్ చేశానే. కానీ మరి కొండయ్యో? చీ, ఆడి ముఖం అంటేనే నాకు రోత. సత్య ప్రమాణికంగా నిన్నే లవ్వాడినాను, గాఢంగా లవ్వాడినాను అని ధైర్యంగా ప్రియుణ్ణి కావలించుకుంది సీతాలు. నాగేశ్వరరావు తన్మయత్వంతో తెల్లబోయాడు. నీ వైఖరి పసిగడతానే ఉండా. ఆ మాట ఈ మాట చెవును పడతానే ఉండయి. ఇదంటే నువ్వు చేస్తున్న నిర్వాకం అన్నాడు కొండయ్య మండిపడుతూ. సీతాలు తృణీకారంతో చూసింది. అంతా విన్న పెద్దవాళ్ళు కూడా సీతాల్ని ఒక్కుమ్మడిగా దుయ్యబట్టారు. సీతాలు తొణకలేదు, బెణకలేదు. ధైర్యంగా చెప్పింది. నాగేశ్వరరావు అంటే నాకు ఇష్టం. మరి బావయ్య మాటో? తెల్లబోయి చూస్తున్నాడు కొండయ్య. హాని నేను చేసుకోను. ఏంటే పేలుతున్నావు అంటూ లేచాడు సీతాలు బాబు. కొండయ్య బుసలు కొట్టాడు. దాన్ని బెదరగొట్టకండి మీరిద్దరూ, దానికే జ్ఞానం వస్తుంది, కుర్ర సన్నాసి అని సీతాలు తల్లి మేనత్త కుర్ర సన్నాసికి నచ్చజెప్పాలని ప్రయత్నించారు. నీకు ఇలాంటి బుద్ధుట్టిందేమీ పిచ్చిముండా. కష్టసుఖాలన్నీ ఇషారించుకున్నావా? 4 ఎకరాల ఊరి పొలం, దున్నపోతులా చాకరీ చేసే మొగుడు, కాలు మీద కాలేసి కూకుంటావు. చిన్నప్పటి నుంచి అనుకున్న సంబంధం, అందరం సచ్చేదాకా ఒక్కాడ పడుంటాం. ఆ బస్తీ టక్కు టమారోని కట్టుకుంటే ఏం తింటావే? రెక్కాడితే గాని డొక్కాడదు, కొంపన్నా లేదు, సాకిరేవు సీడు, ఇస్త్రీ తోముకుంటే సరిపోద్దంటే అని బోధించారు. సీతాలకేమీ తలకెక్కలేదు. నాకు డబ్బుతో పని లేదు, పాపిష్టి డబ్బు సెత్తకండి. నాగేశ్వరరావు ఎంతో అందమైనోడు, తెలివైనోడు. ఆడు మహారాజులాగా చూసుకుంటాడు నన్ను. ఆడిని తప్ప పరపురుషుణ్ణి కన్నెత్తి చూడను అని ఘోరంగా శపథం పట్టింది. అప్పటికి చాలించుకుని తరువాత చాలాసార్లు రత్తమ్మ కూతురికి బ్రతిమాలి బుజ్జగించి నచ్చచెప్పబోయింది. ఎర్రిలో పడిపోతున్నావే కూతురా, కొండయ్య బావని పెళ్లాడితే రాణి భోగం జరుగుద్దే నీకు. ఆ బస్తీ సోకులోడు నిన్నేదో మాయ చేసి మనసిరిసేశాడే, ఆడి జిమ్మడ అని తిట్లకు లంకించుకుంది. సీతాలుకి చాలా కోపం వచ్చింది. నన్నంటే అనుగాని నా భర్తనేమి అనద్దు అంది రౌద్రంగా. నీ మనసు మారదంటే అని ఏడ్చే తల్లిని ఓదార్చింది సీతాలు. నువ్వు సినిమాలు చూడవు, నీకు లవ్ అంటే ఏటి తెలుస్తుంది? ఎన్నో త్యాగాలు చెయ్యాలి, బాధలు పడాలి. నేను మిమ్మల్ని అందరినీ వదిలేయగలను నాగేశ్వరరావు కోసం అంది. భూత వైద్యుణ్ణి పిలిపించి బలవంతంగా సీతాలు చేతికి తాళ్లు కట్టించారు. సీతాలు తల్లో 4 ఎంటికలు తీసి సీసాలోకి ఎక్కించారు. సీతాలు జోలికొస్తే మర్యాద దక్కదని నాగేశ్వరరావుకి కబురంపించారు. కొండయ్యకి సీతాలకి పెళ్లి ముహూర్తం కూడా పెట్టించేశారు. ఆ రోజునే సీతాలు తెగేసి చెప్పేసింది. నాగేశ్వరరావుని పెళ్లాడకపోతే చాకిరేవు చెడిలో పడి చస్తానని. ఎవ్వరూ వినిపించుకోలేదు. రోజంతా తిండి తినకుండా పడుకుంది. ఎవ్వరూ బతిమాలలేదు. బాగా చీకటి పడ్డాక లేచి అందరు ముందుకొచ్చి నాకు మీకు ఇదే సూపు అని అందరూ తెల్లబోతుంటే గాలి ఊపులా బయటకు పరిగెత్తింది. కొండయ్య వెనకాల పరిగెత్తి 10 బార్లలో సీతాల్ని పట్టుకొని బలవంతాన ఇంట్లోకి లాక్కొచ్చాడు.
కొండయ్యకే సి అనిపించింది. జీవితం మీద విరక్తి వచ్చింది. మావయ్య, దాని ఇష్టం అయినట్టే చెయ్యి, అది సుఖంగా ఉంటే నాకు చాలు అనేశాడు. అందరూ కలిసి ఏడ్చారు. సీతాలకి నాగేశ్వరరావుకి పెళ్ళై నెల దాటింది. ఆ నెల్లాళ్ళు నాగేశ్వరరావు అత్తవారింటి దగ్గరే మనుగుడుస్తూ ఉన్నాడు. బోడెమ్మ హోటల్లో పలారాలన్నీ ఆడే తింటున్నాడు. టీ అంతా ఆడే తాగుతున్నాడు. సున్నుండలు, పాకుండలు పుంజీల కొద్దీ మింగతున్నాడు. చూశారా? ఆడు అది నేల నింగి తెలవనంతా తమకంతో మిడిసి పడుతుండారు. ఒక్కటే ఇకలు పక్కపక్కలు అని కొండయ్య తల్లి చాలామంది దగ్గర కళ్ళనీళ్ళెట్టుకుంది. నీ కొడుకేం లోటే, అది కాల్దన్నుకుపోయింది కానీ 1,000,000 మంది పిల్లలు దొరుకుతారు అని ఓదార్చారు విన్నవాళ్ళంతా. సీతాలు పెళ్ళైపోయిన తర్వాత కొండయ్య కోసం ఊళ్ళో వాళ్ళు, పై ఊళ్ళ వాళ్ళు ఎగబడ్డారు. కొండయ్య నాకు పెళ్ళే వద్దు అన్నాడు. పెళ్లి చేసుకోకుండా జీవితమంతా ఉండి చచ్చిపోతానన్నాడు. సీతాలు సుఖమే తన సుఖం అన్నాడు. మళ్ళీ అందరూ కలిసి ఏడ్చారు. నెలాఖర్న సీతాల్ని అత్తవారింటికి పంపించారు. అక్కడో వారం రోజులుండి పుట్టింటికి వచ్చింది. మళ్ళీ 3వ నెలలో నాగేశ్వరరావు భార్యను తీసుకుపోయాడు. సీతాలుకి నాగేశ్వరరావుతో అన్ని సరదాలు తీరాయి కానీ మొగుడి వెనకాల కూసుని సైకిల్ మీద సినిమాకి వెళ్ళడం పడనే లేదు. నాగేశ్వరరావు ఆదివారం వెళ్తూనే ఉన్నాడు. నన్ను తీసుకెళ్తానన్నావుగా అని సీతాలు చాలాసార్లు మారం చేసింది. నాగేశ్వరరావు విసుక్కొని, ఏటహే పిచ్చి నెంజా, అప్పుడేదో ఆశకానికన్నాను, ఆడదానివి సైకిల్ ఎలా ఎక్కుతావు అన్నాడు. సీతాలికి కొంచెం కష్టం వేసింది. ఉత్సాహం చచ్చిపోయింది. సినిమాల్లో తప్ప ఆడవాళ్ళు సైకిల్ ఎక్కడం సీతాలు కూడా ఎప్పుడూ చూడలేదు. ఏం సినిమాల్లో లాగా ఉంటాయే అనుకుంది. మొగుడుతో అని ధైర్యం లేక ఊరుకుంది. సీతాలకి ఇంకో కోరిక కూడా తీరలేదు. తెల్లోళ్ళు కావిటేసుకుని తీయించుకున్న ఫోటో లాంటిది మొగుడితో తీయించుకుని ఊళ్ళో అందరికీ చూపించాలని సీతాలకి పెళ్లికి ముందు నుంచే కోరికగా ఉంది. ఫోటో మాటెత్తితే నాగేశ్వరరావు ఒప్పుకోలేదు సరికదా కసిరేశాడు. ఫోటో తీసేవాడి ముందు సిగ్గు లజ్జా లేకుండా కావలించుకోమంటావేంటే, తెల్లోళ్ళ కంటే తప్పులేదు అన్నాడు. సీతాలుకి ఉక్రోషం వచ్చింది. వాళ్ళకి లేని తప్పు మనకెందుకేంటి? ప్రపంచంలో మనుషులంతా ఒక్కలాగే బతకాలని నువ్వు ఒకసారి నాతో చెప్పలేదా అని తర్కానికి దిగింది. అది ఇది ఒకటి కాదే అన్నాడు. ఎందుకు కాదు అంది ఏడుపు మొహం పెట్టి. దాని గోల పడలేక ఒకసారి తాడేపల్లి గూడెం తీసుకుపోయి పెళ్ళాం భుజం మీద చెయ్యేసి ఫోటో తీయించుకున్నాడు. అది సీతాలకి నచ్చనే లేదు. బస్తీ ఓడికి కూడా సరసం తెలవదు అని విసుక్కుంది. 6 నెలల నుంచి సీతాలు మొగుడు దగ్గరే ఉంటోంది. మునుపటి హుషారు, కేరింతలు, కొంటె చూపులు ఇద్దరికీ బాగా తగ్గిపోయాయి. లాండ్రీ గుడ్డలు ఉతకటం సీతాలు పుట్టింటి వాళ్ళు పెళ్ళైన నెల్లాళ్లకే మానేశారు. చాకలెంకడికి ఏదో తగని తెగులు పట్టుకుంది. కొండయ్య వ్యవసాయ పనుల్లో చాకిరేవులు తగ్గించుకున్నాడు. లాండ్రీ బట్టలు పెళ్ళాన్నే ఉతకమన్నాడు నాగేశ్వరరావు. సీతాలు తెల్లబోయింది. నేనా? సాకిరేవు చెయ్యినా అంది. ఏ, నువ్వేం దొరసానమ్మని అనుకుంటున్నావా అన్నాడు నాగేశ్వరరావు. నాకు ఆ పని తెలవదు, మీ అమ్మను బొమ్మను, నేనింటికి ఆడుండి కూడుండతా అంది. నాగేశ్వరరావుకి కోపం వచ్చింది. సాకలోడికి పుట్టలేదంటే పని చేసుకోకపోతే ఎలా గడుస్తుందనుకున్నావు? ముసలిముండా సాకిరేవు చేస్తే నువ్వు సినిమా బొమ్మలాగా సింగారించుకొని కూకుంటావా అని కేకలేశాడు. సీతాలకి భయం వేసి ఏడ్చింది. వెక్కి వెక్కి ఏడుస్తూనే మూట పట్టుకుని చాకిరేవుకి వెళ్ళింది. సీతాలు సంగతులన్నీ తెలిసినా పుట్టింటి వాళ్ళు తొంగి చూడలేదు. 6 నెలలైనా గుమ్మంలోకి రమ్మని పిలవలేదు. ఆళ్ళు పిలవకుండా నువ్వు వెళ్తే నేను ఒప్పుకోను అన్నాడు నాగేశ్వరరావు. దానికి ఇష్టమైన మొగుడి కాడా, లవ్వాడిన మొగుడి కాడా సుఖంగా ఉందిగా, దాని ఊసు మాకెందుకు అంటుంది సీతాల తల్లి. హత్తోరు ఊళ్ళోనే ఉంటే కాలికి చేతికి అడ్డం వస్తారని చేసుకున్నాం కానీ లేకపోతే ఈ తగ్గులమారి సంబంధం మాకేలమ్మా అని అందరి ముందు రాగాలు తీస్తుంది నాగేశ్వరరావు తల్లి.
అందరి కబుర్లు వింటుంటే సీతాలికి కంపరం పుట్టింది. 6 నెలల నుంచి చాకిరీతో ప్రాణం విసిగిపోతోంది. ఇప్పుడు తన మొగుడు కూడా అందరిలాగే కనబడుతున్నాడు. నాగేశ్వరరావు సిగరెట్లు కాలుస్తుంటే సీతాలికి ఒళ్ళు మండుతోంది. ఎందుకలా తగలేస్తావు డబ్బులు అంటుంది. ఏ నీ బాబు సొమ్మా అంటాడు. నా బాబు ఊసెందుకు అంటుంది. నా డబ్బుని నేను ఖర్చు చేసుకుంటే నీకు ఆ నీలుగుడెందుకు అంటాడు. ఒక్కోసారి ఇద్దరూ కుమ్ములాడుకుంటారు. చివరికి నాగేశ్వరరావు చేయి చేసుకుంటాడు. సీతాలు కుళ్ళి కుళ్ళి ఏడుస్తుంది. ఎంతో అవసరమైతే తప్ప మొగుడితో మాట్లాడడం సీతాలకి ఇష్టం ఉండదు. నాగేశ్వరరావు ఆదివారం సినిమాకి వెళ్ళటం సీతాలకి బొత్తిగా ఇష్టం లేదు. వెళ్తే తనను తీసుకెళ్ళమంది. తీసుకెళ్ళనన్నాడు. పోట్లాడి తనులు తింది. బావయ్య నేను ఎన్ని సినిమాలకు వెళ్ళామో అని తలుచుకొని ఏడ్చింది. ఏంటి సీత అంత సిక్కిపోతుండావు అని చాకిరేవులో గచ్చకాయ నేస్తం పలకరిస్తే సీతాలు వలవల ఏడ్చేసింది. ఏడుస్తూ చెప్పేసింది. 4 నెలల పొద్దయ్యి సుఖం ఎరగనంటే నమ్ము. ఒంటి సోకు లేదు, బొర్ర సోకు లేదు, సినిమాలు అసలే లేవు, కొంపలో ముసలి మొండ పోరొకటి. మా ఓళ్ళు వదిలేశారని చెప్పి దెప్పి పడకపోతే దానికి నిద్రే పట్టదు. ఇంకా ఆడి ఊసా మాట్లాడితే కయ్యని కరవస్తాడు. ఆడి పద్దులేంటో ఆడి సినిమాలేంటో ఆడి ఎలాంటి వాడవుతాడని నాకు తెలియదే సొత్తి అని చెప్పి బావురుమంది. సేతులారా నీ గొయ్యి నువ్వే తవ్వుకున్నావు అందామనుకుని సత్తి జాలిపడి ఊరుకుంది. మీ అమ్మ కూడా నీకోసం బెంగెట్టుకుంది. మీ అయ్య మంచం దిగడం లేదు. ఒకసారి వచ్చి వాళ్ళని చూడరాదు, వాళ్ళ కోపాలు పోతాయి. ఏడిస్తే లాభమేంటి, ఊరుకో సీతాలు అని ఓదార్చింది. సీతాలు ఏడ్చి ఇంటికి పోయింది. ఆ రోజంతా సీతాలు మనసు తల్లి చుట్టూ తండ్రి చుట్టూ తిరిగింది. రహస్యంగా వెళ్దామా అనుకుంది. మళ్ళా జడిసింది. ఊళ్ళోకి ఎవరో బట్టలమ్మ తెచ్చారు. నాకు కాక్ కొంటావా అని అడిగింది సీతాలు మొగుడిని. డబ్బులు లేవే, అరువిస్తాడేమో కొనుక్కో అన్నాడు నాగేశ్వరరావు. సీతాలు అడిగొచ్చింది. ఇవ్వడంట. ఎక్కడన్నా అప్పుచ్చుకోరాదా? అప్పు చేసి పప్పుకోడని ఇప్పుడు ఆ కాక్ కొనకపోతే ఏ? నీ బాబు ఊళ్ళోనే ఉన్నాడుగా, కొంటాడేమో అడుగు అన్నాడు నాగేశ్వరరావు ఎటకారంగా. సీతాలుకి ఉక్రోషం వచ్చింది. ఏడుపు మొహం పెట్టింది. నిన్ను కట్టుకున్నాక నా ఓళ్ళంతా దూరం అయ్యారు అంది. ఏమైతే నీకేం లోటు వచ్చింది అన్నాడు. నా బతుక్కి ఇంకా ఒక్కటే లోటు అని నిట్టూర్చింది. ఏడిసావులే అన్నాడు. ఏడుస్తానే ఉన్నా అంది ఏడుస్తూ. ఆ ఏడుపు సీతాలు మనస్సుని చెదలు పట్టినట్టు తినేసింది. కుమ్మరి పురుగులాగా తొలిచేసింది. మొగుడంటే దడ పట్టుకుంది. లవ్వాడి పెళ్లి చేసుకున్నా బతుకిలాగుందేంటి? సినిమాల్లో లాగా లేనే లేదు. లవ్ అంటే తెలవనోళ్లే సుఖంగా ఉండారు. నాదే అద్దానం అయింది అని కుళ్ళి ఏడ్చింది మొగుడు చూడకుండా. ఆ సాయంత్రం చాకిరేవు గుడ్డలు ఇంటి దగ్గర పడేసి చీకటి పడుతూ ఉంటే మళ్ళా సాకిరేవుకు బయలుదేరింది. కల్లుపాకలోంచి బయటకొచ్చి ఊళ్ళోకి వెళ్తూ చాకిరేవు చెరువు ఒడ్డున గానుగు చెట్టు కింద ముడుసు కూర్చున్న నల్లకు ఒక మనిషిని చూశాడు కొండయ్య. ఎవరా మడిసి అని పలకరించాడు. బావయ్య అని బావురు మంది సీతాలు. ఏంటే ఈ చీకట్లో అని మరీ దగ్గరికి వెళ్ళాడు. కొండయ్య మొహం చూస్తుంటే సీతాలు కడుపు తరుక్కుపోయింది. చాలా దీనంగా కనబడ్డాడు. కోపం పెట్టుకుని గిరుక్కున తిరిగి వెళ్ళిపోలేదు. అభిమానంగా పలకరించాడు. సీతాలికి దుఃఖం ఆగలేదు. నీకు అన్యాయం చేశానురా నా జిమ్మడ. పోయే కాలం బుద్ధుట్టిందిరా, నీ ఉసిరే నాకు కొట్టిందిరా అని మళ్ళీ ఏడ్చింది. కొండయ్య నిషాతో తూలుతూ ఏడుస్తున్న సీతాల్ని ఒడిసి పట్టుకున్నాడు. ఏడవకే సీత, నీకేషయిందే, నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు. ఆడేషన్నాడు నారీకేస్తానేదావని అని సముదాయించాడు. బావయ్య నేను అడికాడు ఉండలేనురా, సెర్లో పడి సత్తానురా అని వెక్కిళ్ళెట్టింది సీతాలు. సస్ అదేం మాష్ లవ్ పడినావు, ఆడే నీకు సినిమా నాగేశ్వరరావు
అని సరసమాడాడు కొండయ్య. సీతాలు మళ్ళా ఏడ్చింది. ఏడుస్తూ, నీకు తెలవదా, నాకు ఎంటి ఓడే ఇష్టంరా అంది. కొండయ్య వినిపించుకోలేదు. లేగులేగే పోదారి, పురుగో పుషరో అంటూ సీతాలు జబ్బట్టుకున్నాడు. అమాంతంగా కొండయ్యని కావుటేసుకుంది సీతాలు. నేను మన ఇంటికి వచ్చేస్తానురా, నీ కాడే ఉంటానురా, ఆడంటే రాతుట్టేసిందిరా బాయ్య, నన్ను తీసుకుపోరా అని కొండయ్య చేతుల్లో ఒదిగింది. కొండయ్య తెల్లబోయాడు. అంతా మత్తుగా ఉంది. నమ్మలేందేదో జరుగుతున్నట్టుంది. తన మరదల్ని లాక్కున్న నాగేశ్వరరావు మీద కొండయ్యకు ఏనాటినుంచో వల్లమాలినంత కసిగా ఉంది. సీతాలు అలాగా కాళ్ళు చేతులు చుట్టేసి కళ్ళల్లోకి చూస్తుంటే, నా ఒళ్ళంతా తేలిపోతుంది సీత, గుండెక్కడికో ఎగిరిపోయింది, నాకేంటో మతిపోతుంది అని సీతాల్ని గట్టిగా కావలించుకున్నాడు. నిజంగా వస్తావేంటే అన్నాడు వెర్రు చూపును చూస్తూ. నీ మీదొట్టు, అమ్మ తోడు, సత్య ప్రమాణకం అంది సీతాలు ఆనందంగా. యాడవమను ఎదవని, ఇప్పుడే చేస్తాడు అంటూ ఉత్సాహంగా సీతాల్ని ముద్దు పెట్టుకున్నాడు కొండయ్య. అంతకన్నా హుషారుగా సీతాలు కొండయ్య చెంపలన్నీ కరిచి పెనవేసుకుంది. చీకటి చిక్కబడింది. చాకిరేవు చెరువులోని చుక్కలన్నీ స్నానానికొచ్చాయి. చాకిరేవు చెరువులోకి చుక్కలన్నీ స్నానానికొచ్చాయి. చెట్టు మీద పిట్టలు సద్దుమణిగి గోళల్లో ఒదిగాయి. రయ్యన వీచే గాలి గానుగు చెట్టు ఆకులు రాలగొడుతోంది. కలుపాక దగ్గర గోల, తిట్లు, లల్లాయి పదాలు నిశ్శబ్దం నిండా జ్వరపడుతున్నాయి. ఊపిరందని అగాధంలో పడి కొట్టుకొని ఒడ్డెక్కినట్టుంది సీతాలికి. సింహాసనం మీద నుంచి కింద పడి దుమ్ములో దొర్లి మళ్ళీ సింహాసనం ఎక్కినట్టుంది కొండయ్యకి. కీచురాళ్ల ఈలల మధ్య, నక్కల కోతల మధ్య, గడ్డిలో పాకే పురుగుల మధ్య, దెయ్యాల భయాల మధ్య ముదిరిన చీకట్లో వాళ్ళిద్దరూ శాశ్వతంగా ఒక్కటైపోయామనుకున్నారు. సీతాలు వాకిట్లో కూర్చుని పొరుగింటి పిల్లలతో గచ్చకాయలాడుతోంది. నాగేశ్వరరావు మండిపడుతూ వచ్చాడు. సీతాలు హడలిపోయి చుట్టింట్లోకి పరిగెత్తింది. రత్తమ్మ అల్లుడిని చూసి పేటేసి కూర్చో అంది. దానిలా రమ్మను, ఎల్లాలి అన్నాడు. సీతాలు విసురుగా తలుపులేసుకుంది. నేను రాను, నీకు నాకు ఇంకా సంబంధం లేదు అని ధైర్యంగా అరిచింది. ఏమత్తా, అంతేనా అన్నాడు నాగేశ్వరరావు రత్తమ్మని కొరకొర చూస్తూ. నన్నేం చేయమంటావు నాయన, నేను చెప్తే ఇంటదా, నిన్నే చేసుకుంటానంటే చేయలేదా, ఇప్పుడు వెళ్ళనంటే నేనేం చెయ్యను, దాన్ని పువ్వులాగా పెంచాం, నీ చేతుల్లో ఎట్టాం, నిలుపుకున్నావు కాదు అంది రత్తమ్మ నిష్ఠూరంగా. గిరుక్కున తిరిగి వెళ్ళిపోయాడు నాగేశ్వరరావు. తలుపు తీసుకుని నవ్వుతూ బయటకొచ్చింది సీతాలు. తరువాత కుల పెద్దల మధ్య నాగేశ్వరరావుకి 200 రూపాయలు తప్పించుకుని కూతుర్ని మనువు నుంచి విముక్తి చేశాడు ఎంకడు. నెల తిరిగేసరికి సీతాలికి కొండయ్యకి వైభవంగా పెళ్ళయింది. నాగేశ్వరరావు అప్పులు తీర్చేసి తల్లిని ఎవరింట్లోనూ అప్పజెప్పి ఊరొదిలి వెళ్ళిపోయాడు. మిలిటరీలోకి వెళ్ళాడన్నారు కొందరు, పోలీస్ పనికన్నారు కొందరు. ఏమీ తెలీదు సీతాలికి. కొండయ్యతో ప్రేమలో మునిగిపోయింది. ఇప్పుడు సీతాలికి చాలా సుఖంగా ఉంది. బారెడు పొద్దెక్కి కానీ లేవదు. రోజు హోటల్లోంచి ఇడ్లీలో పెసరట్లో తెప్పించుకొని తింటుంది. ఇష్టమైతే చాకిరేవుకి వెళ్తుంది, లేకపోతే ఇంటి దగ్గరుండి కూడు కూర ఉడకేస్తుంది. మధ్యాహ్నం వేళ ఇరుగు పొరుగు పిల్లల్ని చేర్చుకొని చింతపిక్కలో గచ్చకాయలో ఆడుతూ కూర్చుంటుంది. చీకటి పడేసరికి లేచి ముస్తాపు ప్రారంభిస్తుంది. ఆడు దాని మనసిరిసి పాడు చేసేసాడు కానీ అసలు మా సీతకి కొండయ్య అంటే ఎంత ఇష్టం అనుకున్నావు. రోజు సంధ్యాల ఉరుకు నీళ్ళతో సువాసన సబ్బు దోముకుని తానం చేసి ఇస్త్రీ కోక కట్టుకొని పొగడ్ర అది రాసుకొని గువ్వలాగా మొగుడి పక్కలో దూరి తొంగుంటుంది. దాని ప్రాణము హాయిగా ఉంది, మా ప్రాణాలు హాయిగా ఉన్నాయి. రోజు సీతాలు అత్త కోడలి కబుర్లు అందరితోటి చెప్పి మురుస్తూ ఉంటుంది. నాగేశ్వరరావుని కావుటేసుకున్నట్టు కలొచ్చి సీతాలు అప్పుడప్పుడు ఉలిక్కిపడేది నిద్దట్లో. ఆ డూసి నాకెందుకు,
అని కొండయ్య గుండెల్లోకి జరిగేది. రోజులు, వారాలు, నెలలు సుఖంగా గడిచిపోతుంటే సీతాలికి పాత భయాలు, ఏడుపులు మరుపున పడ్డాయి. నాగేశ్వరరావు అంటే గుండెల్లో ఉండే దడ, బితుకు కూడా నెమ్మదిగా తగ్గుముఖం పట్టాయి. ఆడెక్కడున్నాడో అని ఏ అర్ధరాత్రో ఒక్క క్షణం ఆలోచించేది. నాగేశ్వరరావు ఢిల్లీలో ఉన్నాడంట, మిలిటరీలో చేరాడంట, వాళ్ళమ్మకి ఉత్తరం రాశాడు అన్నాడెవరు. ఆ కబురు విన్నప్పుడు అమ్మ బాబు, ఢిల్లీ వెళ్ళాడా అని ఆశ్చర్యపడింది సీతాలు. నాగేశ్వరరావు వాళ్ళ అమ్మకి డబ్బు పంపుతున్నాడు, ఉత్తరాలు రాస్తున్నాడు. ఊళ్ళో వాళ్ళు నాగేశ్వరరావును మునుపటి కన్నా గొప్పగా చెప్పుకుంటున్నారు. ఆడెంతోడయ్యాడో అనుకుంది సీతాలు. సీతాలికి కొండయ్యకి పెళ్ళయి ఏడాది దాటింది. అప్పటినుంచి రోజులన్నీ ఒక్కలాగే గడుస్తున్నాయి. తిండి, నిద్ర, మొగుడి కాడ తొంగోటం. ఏంటో ఇసుకొస్తుంది అని చాలాసార్లు విసుక్కుంది సీతాలు. అలా కూకోపోతే ఏదో ఒక పని చేయరాదా, సుఖంగా గడుస్తుంది పొద్దు అన్నాడు కొండయ్య. నువ్వు చేస్తున్నావు సాల్లే అని మూతి తిప్పుకుంది సీతాలు. మొగుడు హుషారుగా ఉన్నప్పుడు సీతాలు చాలాసార్లు అడిగింది. పుట్టిన కాణించి ఒక్కచోటే పడి చేస్తున్నా, ఎప్పుడు ఈ ఊరేనా? ఎక్కడికన్నా ఎల్దారి బావయ్యా? మెడ్రాసు, 7 కొండలు, ఢిల్లీ అన్నీ చూద్దారి. ఏమిటి ఓణ్ణి ఎప్పుడు చూస్తాం అని మారం పెట్టింది. మొదట్లో నవ్వేసి ఊరుకున్నాడు కొండయ్య. తర్వాత కసరట మొదలుపెట్టాడు. నీకేం మతి లేదంటే? మెడ్రాస్ అంటే కొండంతూరు, అక్కడ చిన్న కార్లే ఈగల్లాగా ముసురు తొయ్యంట. ఎక్కడేంటి చూడాలో మనకల్లా తెలుస్తుంది అన్నాడు. మనకెల్లా తెలుస్తాయి అన్నాడు. 400 అట్టుకో, వెంకటేశుని తీసుకెళ్దారి. ఇప్పుడు 400 ఎక్కడున్నాయి? అప్పు తేగూడదేంటి? ఏడ్చావులే, అప్పు చేసి మెడ్రాస్ చూడకపోతే ప్రాణాలు పోతాయంటే? నువ్వు అలాగే అంటావు. ప్రాణాలుంటే సాల్ను గావుల్సు, ఒక ముద్దు ముచ్చట లేదు. మనకంట పేదోళ్ళు సెట్టా పట్టాలు వేసుకొని సిల్కు గుడ్డలు కట్టుకొని పాటలు పాడుకుంటా కార్లెక్కి రైళ్ళెక్కైనా తిరుగుతారు. సినిమాల్లో చూడలేదా? అదంతా యాక్సనే, పిచ్చి మొహందానా. అయితే మాత్రం మనం అలాగ ఎందుకు ఉండకూడదు? అలాగ ఉండాలనే గందా వాళ్ళు యాక్షన్ చేశారు. పాడు, నీకే ఉసారు లేదు, ఎప్పుడు వ్యవసాయం, చాకిరి, డబ్బు. ఓలే అట్టే పేలకు. మెడ్రాస్ అంటే తాడేపల్లిగూడెం లాగుందా? మెడ్రాస్ అంటే తాడేపల్లిగూడెం లాగుందా కావాలి నీకు? మనూరు కరణం గారు, మున్సబు గారే చూడలేదు మెడ్రాసు అన్నాడు కొండయ్య కోపంగా. సీతాలకు ఏడుపొచ్చేసింది. ఇంత మాత్రానికి కసరాలా? పోనీ వచ్చే ఏడేది ఎల్దారి, ఆపై ఏడాది ఎల్దారి అని చెప్పకూడదా అని మొహం దించుకుంది. ఆ రోజంతా నాగేశ్వరరావు ఆలోచనలు సీతాల్ని ముసురుకున్నాయి. మున్సబు గారు, కర్ణం గారు కూడా ఎల్లని ఢిల్లీ వెళ్ళాడు. ఆడెంత గొప్పోడే, అసలు ఆడెప్పుడు గొప్పోడే. ఆడికన్నీ తెలుసు. కష్టపడి పని చెయ్యాలనేవాడు, అందులో తప్పే ఉంది. ఏంటో అప్పుడు పని అంటే కొత్త గాబరా పుట్టేసింది. ఆడికాడే ఉంటే ఢిల్లీ తిప్పేవాడు గాడా. కరమిలా గుండబట్టి బుద్ధి చెడిపోయింది. పాపమాడు నా కోసం అభిమానంతో వచ్చాడు. రాను పొమ్మన్నాను, ఎంత బాధపడ్డాడో. ఆడి కోపం ముక్కు మీద ఉండేది కానీ నెమ్మదిగా చెప్తే అన్నీ వినేవాడు. ఎందుకు అవన్నీ తలుచుకోవటం, ఇంకా ఈ బతికింతే అని దిగులుపడి నిట్టూర్చింది. ఆ రాత్రి నాగేశ్వరరావు మీద కల వస్తే ఉలిక్కిపడి లేచి ఏడుస్తూ పడుకుంది సీతాలు. ఈ అదవుళ్ళో ఈ మొద్దు ముఖం మొగుడుతో ఎన్నాళ్ళిలాగా. మిట్ట మధ్యాహ్నం ఎండ నిప్పులు జరుగుతోంది.
ఈ చెవుల్లోంచి గాడుపు ఆ చెవుల్లోకి ఈడ్చి కొడుతోంది. ఎక్కడా కాకి కావుమంటం లేదు. చాకలోళ్లంతా అలసిపోయి చెట్ల కింద కూర్చున్నారు. ఉతికారేసిన బట్టలు తాళ నిండా అద్దం బిళ్ళల్లాగా మెరుస్తున్నాయి. కొంతమంది తిళ్ళు తిని చెట్ల నీడల్లో పడుకున్నారు. కొంతమంది కబుర్లు ఆడుకుంటున్నారు. సీతాలు గానుగ చెట్టు కింద చతికిలబడి వాళ్ళ అత్తతో పేలు చూపించుకుంటోంది. పోలీసోడు పోలీసోడు అన్నారెవరో. అందరూ అటు చూశారు. ఎవరో కాకి బట్టల మనిషి తట్టంత టోపీతో పెద్ద పెద్ద బూట్లతో దర్జాగా అంగలేసుకుంటూ వస్తున్నాడు. అందరూ భయంగా ఒకరి మొహాలొకరు చూసుకున్నారు. సీతాలకేదో అనుమానం వచ్చింది. గుండె గుబుగుబలాడింది. చప్పున జుట్టు గోళ్లతో దువ్వి ముడేసుకుంది. ఆ మనిషి బాగా దగ్గరికి వచ్చాడు. నెత్తిమీద టోపీ తీశాడు. అందరికీ పోలిక దొరికింది. నాగేశ్వరరావే నవ్వుతున్నాడు. బాగా బలిశాడు. హోరి నువ్వంట్రా, ఎవడో వస్తున్నాడని అడలి సత్తన్నాం అంటూ అందరూ చుట్టూ చేరారు. ఏంట్రా ఈ దిరీసులేంటి, ఈ టోపీలేంటి, మిలిటరీలో చేరావంటగా, ఏం పని చెయ్యాలా, ఎంత ఇస్తారేంటి, అదంతా తర్వాత కానీ ముందు మా అమ్మని చూడాలా, ఆకలి మండిపోతుంది, ఎవరింటికాడన్నా అన్నం ఉంటే నాకు పెట్టండి అన్నాడు నాగేశ్వరరావు గబగబా. మా ఇంటికాడ చేపల పులుసుందిరా, మా ఇంటికాడ రొయ్యల కూరుందిరోయ్, అయితే అన్నీ తీసుకురండి, సఫా చేసేస్తా అని నవ్వాడు నాగేశ్వరరావు. అతనితో 4-5 ఊళ్ళోకి బయలుదేరారు. సీతాలు మతిపోయిన దానిలాగా 4 అడుగులేసింది. ఏంటే ఆ ఎర్రిసూపు అని కసిరి వెనక్కి లాగింది వాళ్ళ అత్త. సీతాలకి మతిలో లేదు. నాగేశ్వరరావు వచ్చి 4 రోజులైంది. వాళ్ళ అమ్మని తీసుకుపోవడానికి వచ్చాడంట. ఆ 4 రోజులు ఎడతెరిపి లేకుండా అడిగిన వాళ్ళందరికీ కబుర్లు చెప్పాడు. సీతాలు వాళ్ళు వీళ్ళు చెప్పుకుంటుంటే చాలా కబుర్లు విన్నది. నాగేశ్వరరావుకి మిలిటరీ ఉద్యోగం అంట. గవర్నమెంటోళ్లే అన్ని సదుపాయాలు చూస్తారంట. సినిమాలు చూపిస్తారంట. యుద్ధం వస్తే చైనా వాళ్ళని, పాకిస్తానం వాళ్ళని దోమల్ని చంపినట్టు చంపియాలంట. నాగేశ్వరరావుకి ఖానీ ఖర్చవుదంట. డబ్బంతా దాచేసుకోవచ్చునంట. తిండి గుడ్డ అన్నీ గవర్నమెంటోడియే. కొన్నాళ్ళు ఢిల్లీలో ఉండి బొంబాయి, మెడ్రాసు అన్నీ తిరుగుతారంట. ఊళ్ళో అందరూ నాగేశ్వరరావు గొప్పే చెప్పుకుంటున్నారు. నాగేశ్వరరావు అదృష్టాన్ని తెగ పొగుడుతున్నారు. కొండయ్యకి ఒళ్ళు మండి, మిలిటరీ ఓడి బతికెంత, ఎప్పుడు సత్తాడో తెలవదు అన్నాడు. కాకిలాగా కలకాలం బతికే కంటే అంశలాగా 6 నెలలు బతికితే సాల్దా అందామనుకుంది సీతాలు కసిగా. సత్తి కూడా నాగేశ్వరరావుని చూసొచ్చింది. ఆడు బాగా తెల్లబడ్డాడే, ఒళ్ళు చేశాడు. వాళ్ళమ్మకు ఒక మంచి కోక తెచ్చాడు. ఇంకా బొమ్మలయ్యి తెచ్చి ఎవళ్ళెవళ్ళకి ఇచ్చాడు అంటూ ఎప్పటికప్పుడు కబుర్లన్నీ సీతాలకి చెప్పింది. నా ఊసెత్తాడా, ఎవరినన్నా నా మాట అడిగాడా అని ఆరా తీసింది సీతాలు. నన్ను అడగలేదు కానీ సుబ్బులు చెప్పింది. సీత బాగుందా, ఏమన్నా పిల్లలా అన్నాడంట. సీతాలకి కితకితలు పెట్టినట్లయింది. పక్కపక్క నవ్వింది. నాగేశ్వరరావు తెల్లారగట్ట తల్లిని తీసుకుని వెళ్ళిపోతాడని సీతాలు విన్నది. కంగారు పడింది. ఉన్న 4 సామాన్లు ఒక పెట్టిలో సర్ది రాత్రి 11 గంటల వరకు అందరితోనూ మాట్లాడి చీకట్నే లేవాలని పడుకున్నాడు నాగేశ్వరరావు. మాగన్నుగా నిద్ర పట్టింది. ఎవరో కాళ్ళ దగ్గర నిలబడ్డట్టయితే ఉలిక్కిపడి కళ్ళు తెరిచాడు. నిద్రమత్తులో మాట పెగుల్చుకొని ఎవరది అన్నాడు గట్టిగా. నేను సీతని. చటుక్కొని లేచి కూర్చున్నాడు. ఎగాదిగా చూశాడు. ఎందుకొచ్చావు? జవాబు చెప్పలేదు. వెక్కి వెక్కి పడుతుంది. ఏంటా ఏడుపు, ఎందుకొచ్చావు? నేను తప్పే చేశాను, అంతా కొత్త, సాకిరీకి జడిసి వెళ్ళిపోయాను. సరేలే, అదంతా ఎందుకు? ఆడికాడ డబ్బుంది, నా కాడ లేదు, అందుకే కదా పారిపోయావు. సుఖంగా ఉండు. అట్టాను మాకు, నేను వినలేను. డబ్బు కోసం మోజు పడలేదు, బుద్ధి తక్కువయింది. నీ కోసమే ఈ కళ్ళతో ఎదురు చూస్తున్నా. నన్ను కూడా నీ అంట తీసుకెళ్ళిపో, నీ కాడే పడుంటా. ఇద్దరం అయినా సుఖంగా ఉందారి. నీ మీద పుట్టిడా సెట్టుకొచ్చా అంటూ నాగేశ్వరరావు కాళ్ళ దగ్గర కూలబడింది.
నాగేశ్వరరావు తెల్లబోయాడు. కొండయ్యో, హాడి మొహం చూడను. సస్ నోర్మై, నీతి జాతి లేదంటే యాబ్రాసి ముండలాగా ఆడికాడికి నా కాడికి తిరుగుతుంటావా? ఎవరినో ఒకరిని నమ్మాలి. జ్ఞానం తెచ్చుకొని ఆడితోనన్నా సుఖంగా ఉండు. నా ఊసెత్తితే ఊరుకోను. సీతాలు బెదిరిపోయింది. బిక్క చచ్చి నించుంది. ఏళ్ళింకా అన్నాడు నాగేశ్వరరావు. కదల్లేదు సీతాలు. కొంచెం ధైర్యం కూడగట్టుకుంది. లవ్ చేయటం మన చేతుల్లో ఉండదని నువ్వు అనలేదా? కొత్త లవ్వు కోసం పాత లవ్వు మర్చిపోవచ్చని అనలేదా? అంది ఆశగా చూస్తూ. నాగేశ్వరరావు ఆశ్చర్యపడ్డాడు. ఎప్పటి సంగతి అది? కోపంగా అన్నాడు. అదంతా డబ్బున్నోళ్ళకి పేరున్నోళ్ళకి చెల్లుబడి, మనకు కాదు. ఎందుకు కాదు? మరి నాకెందుకు చెప్పలేదు? ఏడ్చింది. ఒక్క క్షణం నాగేశ్వరరావుకి కోపం పోయింది. మాట్లాడకుండా కూర్చున్నాడు. అప్పుడు ఆడి మీదకి బుద్ధి పోయింది, వెళ్ళిపోయాను. ఇప్పుడు నీ మీదే ఉన్నాయి నా ప్రాణాలన్నీ. ఎందుకు తీసుకెళ్ళవు? ఏడుస్తూనే ఉంది. నాగేశ్వరరావు నెమ్మదిగా చెప్పాడు. నా మాట మర్చిపో. నేను ఇంకో పిల్ల ప్రేమించుకున్నాం. నిన్ను తీసుకెళ్ళి ఏ గంగలో దింపమంటావు అన్నాడు కొంచెం వెటకారంగా. సీతాలు దిమ్మెరపోయి నించుంది కాసేపు. హేళింకా, ఎవరన్నా చూస్తారు. ఆ రోజులన్నీ మర్చిపో. శుభ్రంగా ఉండు. శుభ్రంగానో శబ్బరంగానో బతుకుతానులే, సావను. ఎప్పుడన్నా ఈ ముండ మాట తలుపుకు తెచ్చుకో. చరచరా వెళ్ళిపోయింది రోడ్డు మీదకి. చింత చెట్టు నీడలోకి తప్పుకున్న కొండయ్య సీతాల్ని కొంత దూరం నడవనిచ్చి పెద్ద పుల్లాగా మీద పడ్డాడు. చెంపలు వాయించాడు. జుట్టు పీకాడు. గుద్దులేశాడు. కాళ్ళ చేతుల కుమ్మాడు. బూతులు తిట్టి, ఇదంటే నీ యవ్వారం, చెప్పు, ఆడికాడకి ఎందుకెళ్ళావో చెప్పు అని నిలదీశాడు. సీతాలు బిక్క చచ్చిపోయింది. ఏడవటం మర్చిపోయింది. ఆడనోసారి చూద్దారని. అంతేనా? ఆడిని తీసుకెళ్ళిపోమని అడగలేదా? నా మొహం చూడనని చెప్పలేదా? మాట్లాడవే. అన్నీ విన్నాను. సిగ్గుమాలిందాన, సెడబుట్టావే తల్లి కడుపున. ఫో, ఎక్కడ పోతావు? ఫో, ఎవరితో లెగిసిపోతావు? ఫో, ఇంటికి రాబాక, నీ మొహం చూపించబాక అని రౌద్రంగా వెళ్ళిపోయాడు కొండయ్య. సీతాలు చాలాసేపు చింత చెట్టు కింద చీకట్లోనే నించుంది. చెరులో పడి చచ్చి అందరి మీద కసి తీర్చుకోమని మనసు రెచ్చగొడుతోంది. ఊరు బద్ధకంలో పడి నిద్రపోతోంది. ఇళ్ల మీద, వాకిళ్ల మీద, చెరువు మీద, చాల మీద వెన్నెల విరగ్గాస్తోంది. ఆ సాయంత్రం వేళ ఊళ్ళోకి ఉప్పు బండి తోలుకొచ్చిన ఆసామి చాకిరే ఒడ్డున బండి విప్పి ఎడ్లను కట్టేసి తిండి తిని గడిలో పడుకున్నాడు. అర్ధరాత్రి మెలకు వచ్చి చుట్ట కాలుస్తూ చుట్టూ చూస్తూ కూర్చున్నాడు. ఏయ్, ఎవరా మడిసి అని కేక పెట్టాడు దూరంగా తెల్లచీర మనిషిని చూసి. ఉల్కు పలుకు లేదు. గబగబా లేచి దగ్గరికి వెళ్ళాడు. ఎవరు నువ్వో? చెరువు గట్టు నుంచున్న సీతాలు తప్పు చేసిన దానిలాగా అంది. నేను సాకలోళ్ళ పిల్లని, ఊరికే వచ్చా. ఆ రెండు మాటలకే కంఠం గజగజ ఉణికింది. బండి మనిషి వెటకారంగా నవ్వాడు. ఇలాంటేలా లెగిసొచ్చినావు? తెల్ల కోక అది కట్టుకున్నావు, బితుకుగా మాట్లాడుతుండవు. ఎవడన్నా ప్రేమించినావేంటి? వత్తాని చెప్పి మాయసేశాడా? బిత్తరపోయింది సీతాలు. బండి మనిషి సీతాలు మీదికి జరిగి మొహంలో మొహం పెట్టాడు. ఏంటి ఆలోచిస్తున్నా? ఆడింక రాడు. నా కాడికి రా, రూపాయి ఇత్తా. భయం లేదులే, ఎవరు లేరు అని కావలించుకున్నాడు. సీతాలకి భయమేసి విడిపించుకోబోయింది. బండి మనిషి పట్టు వదలలేదు. ఉత్సాహంగా నవ్వుతూ, ఎవరిని ప్రేమించినా ఒకటే పిల్ల, రూపాయి ఎట్టి సినిమాకి వెళ్దు గాని అంటూ బలవంతంగా సీతాల్ని బండి నీడలోకి లాక్కుపోయాడు. సమాప్తం. ఇక్కడితో
రంగనాయకమ్మ గారి సహజత్వం ఉట్టిపడే కథ ప్రేమ రోడ్డెక్కింది పూర్తి అయింది. పెళ్ళానికి ప్రేమలేఖ అన్న ఈ కథా సంకలనంలో మరి ఒక్క కథ మాత్రం మిగిలి ఉంది. అపశృతి అన్న ఆ కథతో మీ ముందుకు త్వరలో వస్తాను. అప్పటి వరకు సెలవు మరి.